వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నాంపల్లి నుంచి పలుసార్లు పోటీ చేస్తూ ఓడిపోయి వచ్చిన ఫిరోజ్ ఖాన్కు ఈ రోజున రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా అంటే అదే స్థాయిలో ఆ చర్చ జరుగుతూ ఉంది. ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఈ రోజున ప్రతిసారి వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు. అయితే ఎన్నోసార్లు ఓటమిని ఎదురైనా ఒక సోలో ఇమేజ్ అంటూ తనకంటూ క్రియేట్ చేసుకోవడంలో ఫిరోజ్ ఖాన్ ముందున్నారు. అయితే ఈరోజు ఫిరోజ్ ఖాన్ పోటీగా అదే మైనార్టీ వర్గానికి చెందిన షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కూడా మంత్రి పదవి రేస్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అయితే మొన్నటి ఎన్నికల తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా టికెట్లు ఏదైతే మంత్రి పదవులు ఇవ్వద్దు అనే ఒక ఎజెండా అయితే తీసుకొచ్చారు. ఆ ఎజెండాకు రూపకల్పన చేసే దిశగానే మొన్నటి మంత్రుల ఎంపిక కూడా జరిగింది. దాదాపు 11 మంది మొన్న ఎంపీలుగా ఏదైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలంతా కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుకొని కోమటిరెడ్డి వరకు, శ్రీధర్ బాబు మొదలుకొని అనేక మందికి ఈరోజు సీతక్క వరకు మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు రేవంత్ రెడ్డి. అయితే ఈరోజు దాదాపు 11 మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా 6-7 మందికి కూడా చోటు ఉందనే చర్చ ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇంకా కాబోయే మంత్రులు ఎవరు అని కూడా అందరూ ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితి. మదన్ మోహన్ లాంటి వాళ్ళైతే నేనే ఐటీ మినిస్టర్ అంటూ కూడా ఆయన ఫోకస్ అవుతూ వస్తున్నారు. ఆల్రెడీ ఐటీ మినిస్టర్ పదవి కూడా కొంతమందికి ఏదైతే ఎవరు ఫిట్ అవుతారనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే సీరియస్గా లెక్కలు కడుతూ ఉన్నారు ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఫిరోజ్ ఖాన్ పేరు పదే తెర మీదకి వస్తూ ఉంది. ఈరోజు ఒక షబ్బీర్ అలీ కావచ్చు, ఒక జీవన్ రెడ్డి కావచ్చు, ఒక ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అనేక మంది ఈ లిస్టులో ఉన్నారని కూడా ప్రచారం ఉంది. ఓడిపోయిన నేతలు మధుయాష్కి కావచ్చు. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు ముందుగానే ఒక ప్రీ ఫేజ్లో ఒక ఎజెండా అనేది కాంగ్రెస్ ఫిక్స్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేసిన వాళ్ళకి ఈసారి మంత్రి పదవులు లేవనే ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు కూడా ఈసారి మంత్రి పదవులు వద్దు అనే ఒక ఎజెండాను రూపకల్పన చేయడం జరిగింది. యాజ్ టీజ్గా దాని ప్రకారమే ఈరోజు ఫాలో అయ్యే పనికైతే రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళకి కానీ, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళకి కానీ అవకాశం దక్కదు. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడైతే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిని చూస్ చేసుకోవడం జరిగింది. సో కామారెడ్డి రేస్లో ఉన్న షబ్బీర్ అలీ పక్కకి వెళ్ళి ఆయన నిజామాబాద్ రూరల్కు పరిమితమయ్యారు. ఆయన ఓడిపోయారు అక్కడి నుంచి పోటీ చేసి. అందుకే షబ్బీర్ అలీకి మంత్రి పదవి మీద ముందుగానే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్న చర్చ అయితే ఉంది. డే 1 నుంచి రేవంత్ రెడ్డి వర్గంలోనే షబ్బీర్ అలీ కొనసాగుతూ వస్తున్నారు. వేరే ఫిరోజ్ ఖాన్ తీసుకున్న ఆయన హార్డ్ కోర్ రేవంత్ రెడ్డి ఫాలోయర్గా ఉన్నారు. మనం చూస్తే ఫిరోజ్ ఖాన్కి ఎప్పుడూ కూడా గడప దగ్గర దాకా అదృష్టం వచ్చి వెనక్కి వెళ్తూ ఉన్న సందర్భాలే చాలానే ఉన్నాయి. మొన్న కూడా అదే స్పష్టమైంది కూడా. గతంలో ఆయన ఎన్నోసార్లు అటు ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేశారు. ఎంఐఎం చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ నుంచి నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బట్ ఆ రోజు కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక తీరా 2018 ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఆయన కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి వర్గంలో హార్డ్ కోర్ మెంబర్గా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఎంఐఎం చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు వచ్చిన 2023 ఎన్నికల్లో కూడా ఈరోజు ఎలాగైనా సరే ఈ 3 సార్లు ఓడిపోయిన ఒక సింపతి ఉంది. ఓడిపోయినా తను ఎప్పుడు కూడా నాంపల్లిలో జనంలో ఉంటారన్న ఫిరోజ్ ఖాన్కి ఒక పేరుంది. ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. వ్యక్తిగతంగా చాలా స్టబ్బోర్న్గా ఉంటారు. చాలా డేరింగ్ లీడర్, డాషింగ్ లీడర్గా కూడా ఫిరోజ్కి పేరుంది. ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. అలాంటి ఫిరోజ్ ఖాన్ ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి ఒక చరిష్మా ముందు కావచ్చు, కాంగ్రెస్ వేవ్లో గెలుస్తాడని కూడా అందరూ లెక్కలు కట్టారు. కానీ అలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా ఫిరోజ్ ఖాన్ దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత ఈరోజు ఫిరోజ్ ఖాన్కి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్లు మాత్రం చాలా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అలాంటి లీడర్కు మంత్రి పదవి ఇచ్చినట్లయితే అది రేవంత్ రెడ్డి టీం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా చక్కగా ఆయన చక్కగా ఫిట్ అవుతాడనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున ఫిరోజ్ ఖాన్ అదే సామాజిక వర్గం, అటు షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కూడా ఇదే సామాజిక వర్గం నుంచి రేస్లో ఉన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ అయిన షబ్బీర్ వైపు ఇద్దరు ఓడిపోయినారు. షబ్బీర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, ఫిరోజ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా అనేది ఒక చర్చ. అటు చూస్తే ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి వర్గంలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి చాలా హార్డ్ కోర్ కూడా. అయితే రేవంత్ రెడ్డి తన పర్సనల్ ఇమేజ్ ఉపయోగించైనా సరే ఫిరోజ్ ఖాన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫిరోజ్ ఖానే ఆ ఫ్రేమ్లో ఫిట్ అవుతారనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఫిరోజ్ ఖాన్ ఎవరు చూడట్లేదు కాంగ్రెస్లో. ఆ స్థాయిలో తనకంటూ ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో ఫిరోజ్ ఖాన్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. పలుసార్లు ఓడిపోయినా అట్ ద సేమ్ టైం అన్నిసార్లు ఓడిపోయిన లీడర్గా కూడా ఫిరోజ్ మీద 4 సార్లు ఓడిపోయిన లీడర్గా కూడా ఒక సానుభూతి అయితే ఉంది. మరి పూర్తిగా తను ఓడిపోయిన తర్వాత ఫిరోజ్ సైలెంట్ అయినా ఆయనకి వీలైతే మంత్రి పదవో లేకపోతే ఏదో ఒక సీనియర్ కార్పొరేషన్ పదవో ఇస్తారని ఎప్పటి నుంచో చర్చ ఉంది. బట్ ఈ విషయంలో మాత్రం షబ్బీర్ అలీని కన్విన్స్ చేసైనా సరే షబ్బీర్ అలీ లాంటి వాళ్ళకి ఏదో ఒక సీనియర్ పదవి అప్పగించి ఒక సీనియారిటీ ఉన్న పదవిని అదే సమయంలో తన మంత్రివర్గంలోకి ఫిరోజ్ లాంటి వాళ్ళని తీసుకోవాలని రేవంత్ రెడ్డి అయితే లెక్కలు కడుతున్నారనే సమాచారం ఉంది. లెట్స్ సీ ఫిరోజ్ విషయంలో రేవంత్ రెడ్డి తీరు మీద తీసుకొస్తున్న వ్యూహం ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.